హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో హూక్స్ కాజాలు ఎలా కుట్టాలో డీటెయిల్గా చూపిస్తానండి. నేను కుట్టే హూక్స్లు అస్సలు ఓడిపోవు. బ్లౌజ్ అయినా చెరిగిపోతుంది కానీ హూక్స్లు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇందుకోసం దారాన్ని 4 పోగులుగా తీసుకొని ఇలా చివర్లో ముడి వేసుకొని హూక్స్ పెట్టుకొని ఒక్కొక్క హోల్లో నుంచి 3 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి. దారం మధ్యలో నుంచి లాక్కుంటూ నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ రైట్ సైడు, తర్వాత లెఫ్ట్ సైడు చూడండి. ఫస్ట్ దారాన్ని తీసి మళ్ళీ హోల్లో నుంచి దూర్చుకొని లాక్కోవాలి. అప్పుడు స్ట్రాంగ్గా గొలుసు కుట్టులాగా అయితే పడిపోతుంది. ఈ మెథడ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకొని కుట్టుకోవడమే. అందులోనూ హుక్స్ పెట్టుకునే విధానం కూడా మరీ కిందికి పెట్టేయకూడదు, అలా అని మరీ పైకి పెట్టకూడదు. కొంచెం మిడిల్ వైపున పెట్టుకోవాలి. ఇలా ఈ 2 హోల్స్లో అయిపోయిన తర్వాత పై పార్ట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుట్టాలి. కాకపోతే పైన కుట్టేటప్పుడు ఎడ్జ్లో కుట్టాలి, మిడిల్లో కుట్టకూడదు. ఎడ్జ్లో కుడితేనే కుట్ట అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ హూక్ కిందికి జారిపోకుండా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు. చాలా వరకు అందరూ మిడిల్లో పెట్టి కుట్టేస్తారు, అది నిజంగానే జారిపోతుంది. అది కరెక్ట్ కాదు. ఇలా పైనుంచి పెట్టుకొని సూది కింద నుంచి పైకి దారం వెళ్ళి అలా పైన ఒక 3-4 స్టిచ్చెస్ గట్టిగా కనుక వేసిస్తే హూక్ అనేది చాలా స్ట్రాంగ్గా పట్టేస్తుంది. ఇలా కనుక కుట్టారంటే అస్సలు ఊడిపోదు. ఇప్పుడు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. లాగినా రాదు, జారదు. అలాగే కాజా పట్టికి కూడా యాజ్ ఇట్ ఈస్గా 4 మడతలు పోగులు అనేవి వేసుకొని కాజాలని పై నుంచి కాకుండా మరి కింద నుంచి కాకుండా కొంచెం మిడిల్ కంటే కొంచెం పైన వేసుకోవాలి. మరి పైన వేసేసారనుకోండి అడ్జస్ట్ అయిపోతుంది, అది కూడా సెట్ కాదు. ఇలా 3 సార్లు కుట్టుకోవాలి. ఏదైనా 3 లేక 4 సార్లు కుట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది 4 పోగులు కాబట్టి ఇలా 3 సార్లు క్లాత్ని పట్టుకొని కుట్టాలి. కింద క్లాత్ని పట్టుకోవాలి. చాలా వరకు అందరూ ఒక్కసారి వేసేసి పైన ఏదో స్టిచెస్ వేసి లాగేస్తే కాజా అయిపోయింది అంటున్నారు. అది స్ట్రాంగ్గా ఉండదు. ఇలా క్లాత్ని పట్టుకొని 3 సార్లు కుట్టుకోవాలి. ఇప్పుడు సూదిని రివర్స్కి తిప్పుకోవాలి. 3 సార్లు కుట్టిన తర్వాత ఇప్పుడు అన్ని పోగుల్లో మధ్యలో నుంచి సూదిని ఇలా దూర్చి లాగి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా హుక్స్కి వేసినట్టుగానే గొలుసు కుట్లాగా దారం మధ్యలో నుంచి స్టిచ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు హుక్స్కి ఎలా వేసామో ఇలాగే దగ్గరగా వేసుకుంటూ లాక్కుంటూ వేసుకోవాలి. కొంచెం దూరంగా వేసారంటే మాత్రం కాజా అనేది పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి ఇలా దగ్గరగా లాక్కుంటూ వేసుకోవాలి. ఫాస్ట్గా వేస్తే 5 మినిట్స్లో హుక్స్ పార్ట్ అయిపోతుంది. కాజా పార్ట్ ఇంకో 5 మినిట్స్ 10 మినిట్స్ వేసుకుంటే చాలు. కానీ ఇలా గనుక కుట్టుకున్నారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు ఇలానే కుట్టేసుకోవాలి. ఈ కాజాలు హుక్స్లు నిజంగానే ఊడిపోవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నేను కాజాలు కూడా కొంచెం పైవైపే కుడతాను. ఎందుకంటే హుక్స్ వేసినప్పుడు ఇలా ఒకవేళ టైట్ అయిందనుకోండి లాగినట్టుగా లోపల స్కిన్ కనిపిస్తుంది. ఇదైతే కాజా పార్ట్ ఎక్కువ ఉండిందనుకోండి కనబడదు. ఇలా చూడండి ఎంత స్ట్రాంగ్గా వేసామో. ఇప్పుడు రివర్స్కి తిప్పి ఆ కింద వైపు ఒక 2 మడతలు ఒక 2 కుట్లు అనేటివి వేసేస్తే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంతో ఈజీగా హుక్స్ కాజాలని ఇలా కుట్టుకున్నారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. బ్లౌజ్ అనేది అస్సలు ఊడిపోవు. ఇలా నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి హుక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేవా అని. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.